నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జగరన్పల్లి మండలం మున్పల్లి గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలను మరియు శాసన మండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్ మరియు మాక్లూర్ మండలాల్లో ఘనంగా రేణుకెల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు, ప్రత్యేక పూజలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విపి ఫౌండేషన్ చేయూత, విద్యార్థులకు కుర్చీల అందజేత. మున్పల్లి మహాత్మా జ్యోతిబా పూలే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బియ్యం బస్తాల నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బియ్యం బస్తాలకు ట్యాగ్ లేకపోవడాన్ని గుర్తించి ఎమ్మెల్యే పాయింట్ ద్వారా కేటాయించబడే ప్రతి రైస్ బ్యాగ్కు తప్పనిసరిగా ట్యాగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై డిఎంకు ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యాలయాలకు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేసేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. నూతన డైట్ మెనూ పట్టికను పరిశీలించి విద్యార్థినులకు మెనూ ప్రకారం అల్పాహారం అందిస్తున్నారో లేదో అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు తనిఖీ చేశారు. నూతన డైట్ మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, అదేవిధంగా మంచి విద్యను సైతం బోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల రేణుక ఎల్లమ్మ ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. గౌడ సంఘం సభ్యులు మాజీ సర్పంచ్ రవి గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు శ్యామ్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, మహేందర్ గౌడ్, చరణ్ గౌడ్ తదితరులు ఉన్నారు. సంఘం ఆధ్వర్యంలో 16వ వార్షికోత్సవం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి పెద్ద సంఖ్యలో గౌడ సభ్యులు, అదేవిధంగా పరిసర ప్రాంతాలు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి అనుగ్రహం పొందాలని వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతినిత్యం కూడా ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎల్లమ్మ గుడి అనేది రేణుక ఎల్లమ్మ గుడి మామిడిపల్లిలో పెద్ద ప్రతిష్టగా మారింది. పరిసర ప్రాంతాలు కూడా ప్రజలు రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాత ఉండడం వల్ల అందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆనందం కలిగే విధంగా మరి మాత అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మా గౌడ సభ్యులం ఇప్పటిదాకా అయితే అందరం కూడా ఈ గుడి నిర్మాణమైన నుంచి ప్రతి ఒక్కరు ఇంత కూడా ఆనందం, సంతోషం ఉండడానికి కారణం ఈ యొక్క రేణుక ఎల్లమ్మ మాత అని మా అందరం కూడా నమ్ముతూ ప్రతినిత్యం పూజలు అందజేస్తాం. ఆర్మూర్ మండలంలోని అమ్దాపూర్ గ్రామంలో అగ్గుస్వామి ఆశ్రమంలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉదయం నుండే ఆలయంలో బార్లు తీరారు. అనంతరం అగ్గుస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి శనివారం అగ్గుస్వామి ఆశ్రమంలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ డైరెక్టర్ దొండి రమణ అన్నదాన కార్యక్రమానికి స్టీల్ ప్లేట్లను వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు, భక్తులు తదితరులు ఉన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ఆత్రేయ పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్, మహిళా నాయకురాలు వనజలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. మనస్సులకు హత్తుకునే విధంగా అండ్ ప్రతి ఒక్కరు ఆలోచింపజేసే విధంగా ఈరోజు వారిని సత్కరించడం అనేది శ్రమను గుర్తించండి, ప్రేమను గుర్తించండి, ఆత్మీయతను గుర్తించండి. పైన ఉన్నటువంటి విండో డ్రెస్సింగ్లను కాదు, ప్రేమ వల్ల మనిషి జీవితం ఎంతో మారుతుంది. ఆమె ఏం ఆశిస్తే చెప్పు, ప్రతి పిల్లలకు సంబంధించిన ప్రతి అవసరాలను తీరుస్తూ వాళ్ళను తల్లి ఎక్కడున్నా కానీ మరో తల్లిగా ఈమె, మరో తల్లిగా తను ఉండి వాళ్ళంతా ఎంత చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని కూడా ప్రేమతో చేస్తున్నటువంటి షహీనమ్మ గారికి నిజంగా మేమందరం కూడా తల్లి కడుపున పుట్టి వచ్చినాం కాబట్టి అందరం కూడా వారికి పాదాభివందనం చేస్తూ మీరు సేవను చేస్తున్నటువంటి గుర్తించినటువంటి మాధురి మేడంని కూడా మేము నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జగరన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్, విద్యుత్ సరఫరా, నీటి వసతి ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు. ఈ నెల 27న పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్న దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేరువేరుగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా వాటి క్రమ సంఖ్య, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు. పాఠశాలలోని కిచెన్, తరగతి గదులను తనిఖీ చేశారు. జగరన్పల్లి మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విపి ఉన్నతన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు 25,000 విలువ గల స్టడీ చైర్లను అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి శ్రీనివాస్ మరియు ఈ సందర్భంగా విపి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆనందవల్లి మాట్లాడుతూ తాము విద్యార్థుల అవసరం కోసమే స్టడీ చైర్లు అందించడం జరిగిందని, ఏ విద్యార్థి కూడా పేదవారమని అనుకోకూడదని, విద్యకు పేదరికం, ఉన్నతనం ఏమీ ఉండదని, అందరూ సమానమేనని చెప్పారు. మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే రానున్న రోజుల్లో పాఠశాలకు అవసరమైన ల్యాబ్ వస్తువులు, క్రీడా దుస్తులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గంగా జమున, పిఆర్టీయూ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, గోపి, రావిన్, పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, నరసింహారావు, మాలతి, మర్కంటి గంగమోహన్, సునీత, గంగాధర్, స్వప్న, గౌతమి, శేఖర్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు నేను మీకు టీషర్ట్ కొనిస్తే మీరు మీ తోటి ఉన్న పిల్లలు అనేది పెద్దవారై ఏదో ఒక మంచి స్థాయికి వస్తే సగజీవులకు మీరు సహాయం చేయాలి. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి, కోటకోవడమే ఏం తీసుకోకూడదు. అర్థమవుతుందా? అట్లా మంచిగా చదివి ఈ షర్ట్ ఉన్న కలర్ లెక్క కమింగ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఓకే, సో యూ స్టడీ ప్రాపర్లీ. ఓకే, డోంట్ సే. డోన్పల్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి రథహోమం, రథోత్సవం, జాతర అంగరంగ వైభవంగా జరిగిందని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోల రాజముత్యం, ఉపాధ్యక్షుడు వాల్గోట్ రమేష్, క్యాషియర్ దేవన్న, సాయన్న, మల్లేష్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు మాట్లాడుతూ జాతర, రథహోమం, రథోత్సవం గురుమంచి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి రథోత్సవానికి మంగళహారతులతో అడుగడుగునా నీరాజనాలు పలికారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, తాజా మాజీ సర్పంచ్ పర్స దేవన్న, వేద పండితులు రాజా గౌతమ్ శర్మ, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న దోన్పాల్ గ్రామం, మోర్తాడ్ మండలం, మాది విలేజ్ ప్రెసిడెంట్ ముత్యం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు
మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే నిన్నటి రోజు కళ్యాణోత్సవం, ఈరోజు రథోత్సవం విజయవంతంగా జరిపించినందుకు ఆ స్వామివారి పాత్రికులు కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు రథోత్సవం మరియు మహా అన్నదానము జరిగింది కాబట్టి 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలాంటి ఒత్తిడి చెందకుండా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని అనుసరించి ధైర్యంగా పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి పాఠశాల విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ రెడ్డి కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీశాట్ ద్వారా విద్యార్థులు వీక్షించుటకు అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి జరిపారు. ఈ సందర్భంగా టీశాట్ ఛానల్ ద్వారా విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా విద్యార్థులకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో ఆర్జేడీ మాట్లాడారు. 100% ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. విషయ నిపుణులు ఆయా విషయాలలో సబ్జెక్టులలో మార్కులు ఎలా సాధించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాక్లూర్ మండలంలోని మదన్పల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవి 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం యజ్ఞహోమాలు, సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గాదేవి మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. పెద్ద ఎత్తున నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగరన్పల్లి మండలం మున్పల్లి గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలను మరియు శాసన మండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్ మరియు మాక్లూర్ మండలాల్లో ఘనంగా రేణుకేళ్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు, ప్రత్యేక పూజలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విపి ఫౌండేషన్ చేయూత, విద్యార్థులకు కుర్చీల అందజేత. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.